గురుగ్రామ్లో లగ్జరీ హబ్గా పేరుగాంచిన 32 అవెన్యూ వ్యవస్థాపకుడు, యువ వ్యాపారవేత్త ధ్రువ్ శర్మను భారీ ఆర్థిక నేరాల ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం విలువ దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 3000 చదరపు అడుగుల కమర్షియల్ యూనిట్ను 2.5 కోట్ల రూపాయలకు విక్రయించి డబ్బులు తీసుకున్నప్పటికీ ప్రాపర్టీని బదలాయించకుండా మోసగించారని జనవరి 2న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురుగ్రామ్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన లోతైన దర్యాప్తులో ధ్రువ్ శర్మ సాగించిన అక్రమాల చిట్టా చూసి అధికారులు సైతం విస్తుపోయారు. ఒకే ప్రాపర్టీని 2022-23 మధ్యకాలంలో ఏకంగా 25 మందికి విక్రయించి ధ్రువ్ శర్మ భారీగా సొమ్ము చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు సదరు ప్రాపర్టీని మళ్లీ 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు రాసుకుని కొనుగోలుదారులకు ప్రతి నెల అద్దె చెల్లించేవాడు. అయితే 2025 ఆగస్టు నుంచి ఈ చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులందరూ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన ఈ అక్రమ సొమ్ముతో గోవా, రాజస్థాన్లో హోటళ్లు, భూములు కొనుగోలు చేసినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ఇన్వెస్టర్లను ఆస్తుల విక్రయం పేరుతో ధ్రువ్ శర్మ మోసగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చెప్పిన దానికంటే తక్కువ విస్తీర్ణంలో ప్రాపర్టీలు ఇవ్వడం లేదా డబ్బులు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పించుకోవడం వంటి పద్ధతులతో ఇతడు మోసాలకు పాల్పడేవాడు. గతేడాది ఆగస్టు నుండి పెట్టుబడిదారులకు రావాల్సిన రిటర్న్స్ నిలిచిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ కుంభకోణాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. ధ్రువ్ శర్మను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతడిని పోలీస్ కస్టడీకి అప్పగించింది. 34 ఏళ్ల ధ్రువ్ శర్మ నేపథ్యం పరిశీలిస్తే అతను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారత్కు తిరిగి వచ్చాడు. 2014లో గెస్ట్ హౌసర్ పేరుతో వెకేషన్ పోర్టల్ను ప్రారంభించి 2015లో 32 అవెన్యూను ఒక లగ్జరీ హబ్గా తీర్చిదిద్ది అందరి దృష్టిని ఆకర్షించాడు. గురుగ్రామ్లో న్యూయార్క్ తరహా లైఫ్ స్టైల్ను పరిచయం చేసిన యువ వ్యాపారవేత్తగా ఇతనికి మంచి గుర్తింపు ఉండేది. అతని కంపెనీకి ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, గోవా వంటి ప్రాంతాల్లో భారీ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో 2019లో చోటు సంపాదించుకున్న ఒక యువ కిరణం నేడు నేరారోపణలు ఎదుర్కోవడం గమనార్హం. ధ్రువ్ శర్మకు చెందిన ప్రాపర్టీల్లోని ప్రముఖ రెస్టారెంట్లు, రిటైల్ అవుట్లెట్లు స్థానికంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ ప్రకాశవంతమైన ముఖం వెనుక ఉన్న చీకటి కోణాలు ఇప్పుడు బాధితుల ఫిర్యాదులతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం నిందితుడు పక్కా ప్రణాళికతోనే ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాడని తెలుస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇతడి కంపెనీకి లావాదేవీలు ఉండడంతో ఇక్కడ కూడా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.